అరవిందుల వారి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మీడియా సదస్సుకి విచ్చేసిన విజ్ఞులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరితో ఈ శుభదినాన ఒక మహాయోగి గురించి నా అవగాహనను పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ డైరెక్టర్ వారికి, జనరల్ సెక్రటరీ గారికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిరూప్ రెడ్డి గారు, మీ పేరు చూసి నేను ఆశ్చర్యపోయాను, మీకు కనపడలేదు. సో ఆ నిరూప్ రెడ్డి గారైనా వేరే నిరూప్ రెడ్డి గారు ఎవరని అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండ్ సార్ ఆల్సో. రాజమల్లేష్, we both met on the way to Almora. భారతీయ నాగరికత బేసికలీ ఏ స్పిరిచువల్ సివిలైజేషన్. From Upanishadic period onwards, this country has produced a galaxy of sages and saints. That has been India's contribution. Who is a sage? Who is a saint? Who is a yogi? Who is a mystic? You may ask. A yogi or a saint or a sage or a mystic is he or she who has attained total human fulfillment. పరిపూర్ణ జీవన వికాసాన్ని, సంపూర్ణతను పొందినటువంటి వ్యక్తిని మనం యోగి, సాధువు లేకపోతే సంతు, మిస్టిక్ అని, అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు మిస్టిక్ అని. మన దగ్గర ఉన్నటువంటి పేరు యోగి. మనందరం డార్విన్ సిద్ధాంతం చదువుకున్నాం. అమీబా నుంచి, అంటే లివింగ్ క్రీచర్స్, లైఫ్ బిఫోర్ దట్ ఇస్ ఇన్యానిమేట్ మ్యాటర్. ఇన్యానిమేట్ మ్యాటర్ నుంచి లైఫ్ పుట్టింది. లైఫ్ పుట్టినప్పుడు మొట్టమొదట సింగిల్ సెల్డ్ యానిమల్ పుట్టింది, అమీబా. అక్కడ నుంచి లైఫ్ ఇవాల్వ్ అవ్వుకుంటూ మనిషి దాకా వచ్చింది. వాట్ నెక్స్ట్ డార్విన్ చెప్పలేదు మనకి. మనిషి తర్వాత ఏంటి? డార్విన్ హ్యాస్ నెవర్ టోల్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దిస్ హ్యూమన్ స్పీసీస్ ఇన్ ఫ్యూచర్. మేబీ ఆఫ్టర్ 1 million years or 2 million years or 10 million years. Is it that actually this species will evolve into some other great species? We have given answer to that. Our culture, our civilization has given answer to this question long back. From human being onwards, the evolution turns towards intellectual and spiritual evolution and attaining perfection in the end. Organic evolution has stopped. ఆర్గానిక్ ఎవల్యూషన్ స్టాప్ అయిందంటే ఏంటంటే, ఇక్కడ నుంచి భౌతికపరమైనటువంటి పరిణామాలు ఏం జరగవు. ఈ మనిషే పరిపూర్ణ మనిషిగా వికాసం పొందుతాడు. ఆ పరిపూర్ణ మనిషే దేవుడు, పూర్ణత్వం పొందినటువంటి. అంటే ఇంకొక రూపంలో జీవి అవసరం లేదు. దీని తర్వాత ఇంకా వేరే జీవిగా, వేరే రూపంగా ఈ జీవి వికసించకపోవటం లేదు. ఎందుకంటే బికాస్ యూ కెన్ అటైన్ పర్ఫెక్షన్ త్రూ దిస్ హ్యూమన్ బాడీ అండ్ మైండ్. ఆర్గానికల్లీ వీఆర్ ఎండోవ్డ్ టు అటైన్ perfection. That is the beauty of this species. మిగతా యానిమల్ స్పీసీస్లో ఒక యోగి అయ్యి లేకపోతే పరిపూర్ణత పొందడానికి శరీరాలతో సాధ్యపడదు. ఆ శరీరాలు మానవ శరీరం దాకా వికాసం చెందాలి. ఇక్కడ మానవ శరీరం తర్వాత ఈ పరిపూర్ణతని, యోగాన్ని సిద్ధించుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పరిపూర్ణతను సిద్ధించుకున్నటువంటి ఒక మహాయోగిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. వారి జీవిత చరిత్రను మీరు అందరూ చదివారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిబిషన్ చూసాం, వీడియో. శ్రీ అరబిందుల వారే చెప్పారు, యాజ్ ఏ చైల్డ్ ఐ యూస్ టు బి వెరీ తామసిక్. చాలా డల్గా, దేని మీద ఆసక్తి లేకుండా పెరిగాను. ఒక రకమైన తమస్సులో ఉండేవాడిని. ఆ తమస్సులోంచి ఇంగ్లాండ్ తర్వాత ఆయనకి రజస్సులోకి వచ్చారు. దేశభక్తి, విప్లవవాది, ఏదైనా చేయాలి, మాతృభూమిని విదేశీ దాస్య శృంఖాల నుంచి విడిపించాలి. నేనేనా అని ఒకసారి ప్రశ్నించుకున్నారు. అంత ధైర్యము, అంత సాహసము
ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఒక తమస్సులో ఒక పిరికివాడిగా ఉన్నటువంటి బాలుడు అంత రజోగుణంలోకి వచ్చి తర్వాత వెంటనే అలీపూర్ బాంబు కేసు తర్వాత 1 సంవత్సరం జైల్లో గడిపిన తర్వాత విత్డ్రా అయిపోయి సత్వంలోకి వచ్చారు. తమస్, రజస్ అండ్ సత్వ. At one point of time in his lifetime, he was dominated by tamas, and then I graduated to rajas, and that rajas led to sattva, and sattva to the gunatita state, or turiya state, to perfection, which he called actually supra mind, or superman. A మనిషి నుంచి సూపర్ మ్యాన్ వరకు ఇవాల్వ్ అవటం. సూపర్ మ్యాన్ వరకు ఇవాల్వ్ అవటం అంటే మనసు నుంచి విముక్తి పొందటం, మనసు తర్వాత ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవటం. టు బి ఏ స్లేవ్ ఆఫ్ మైండ్ యాక్చువల్లీ ఈజ్ అ లో ఎగ్జిస్టెన్స్. టు ట్రాన్సెండ్ ద మైండ్ యాక్చువల్లీ యూ విల్ బికమ్ ఏ సూపర్ మ్యాన్. ప్రతి మనిషి కూడా అలా సూపర్ మ్యాన్లా ఇవాల్వ్ అవ్వాలని చెప్పి అరబిందో వారు ఆశించారు. శంకర్ల వారి మాయావాదం గురించి మాట్లాడుతూ శంకర్ల వారి మాయావాదం ఏం చెప్తుంది? ప్రపంచం ఎల్యూషన్, ఇట్స్ నాట్ రియల్. దట్స్ వాట్ అవర్ అద్వైత సేస్. బట్ Sri Aurobindo has a different take on that. He says everybody is right from their own platform. But to say that the world doesn't exist, world is a total illusion, is not correct in the sense. It is a symbol. The world is a symbol, but it only is a symbol. It represents something else. It represents that Godhood. It represents that perfection. So through the symbol, you must attain to that which it symbolizes. It is a means of knowledge, but it's not the thing to be known. The world is actually a means of knowledge, but it is not the thing to be known. The thing to be known is consciousness. The thing to be known is supermind, supramental, supramind. For that, you need to transcend the mind. That's what actually the yoga is all about. So, అక్కడ నుంచి సత్వంలోకి వచ్చి సత్వం నుంచి గుణాతీత స్టేట్కి వచ్చి ఆయన పొలిటికల్ మూమెంట్ నుంచి పూర్తిగా విత్డ్రా అయిపోయారు. అంటే ఒక రకంగా బికమ్ ఇవాసివ్ అని విత్డ్రా అయిపోయారని కొద్దిమంది అనుకుంటే శ్రీ అరబిందో వారి సమాధానం చెప్పారు. ఆ వర్క్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. ద పొలిటికల్ యాక్షన్ దట్ ఐ ఇనిషియేటెడ్ ఇట్ వుడ్ గో ఆన్, ఇట్ వుడ్ కంటిన్యూ ఈవెన్ వితౌట్ మీ. అండ్ హీ ఫౌండ్ అండ్ హీ థాట్ యాక్చువల్లీ దెర్ వుడ్ బి బెటర్ వే టు కంట్రిబ్యూట్ టువర్డ్స్ హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ upliftment. And then actually he withdrew into himself, because you need to know yourself. మనల్ని మనం తెలుసుకోవటం అనేటువంటిది ఎంత ముఖ్యమో మనకు వెంటనే అర్థం కాదు. We are all restless beings, preoccupied with something or other all the time, till death comes and takes us away from this world. And we exit from this world unfulfilled, dissatisfied. Not even 10% of our desires would get really fulfilled, but we would exit from this world unfulfilled. We are completely helpless before death. మరణం ముందు మనందరం కూడా ఓడిపోవటం తప్పదు. ఎవ్రీబడి విల్ బికమ్ vanquished. The death is going to vanquish every one of us. So there are a few people who understand it. You know, India is basically a death-centric civilization. You know, you may find it a bit shocking. So it's not a pessimistic statement. India actually is a death-centric civilization. The West is a life-centric civilization. So life there it has become like a living death. Because they don't want to see the other side of life, which is death. Death and life are opposite and reverse of the same coin. Our yogis have understood that if you really want to know the meaning of life, you must know what death is. అదేదో లేనట్టుగా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే పూర్తిగా లైఫ్ సెంట్రిక్ అవుతావో నువ్వు, then what happens? Life becomes like living death. You just see West now today, they are so life oriented. And they behave and they conduct themselves as if death is a non-entity, death doesn't exist. So Rishis actually, they had this foresight and they thought actually, if you don't know the mystery of death, you don't really know what life is, because they come together. They are one and the same, opposite and reverse of the same coin. Then they pondered on it. What is death? What is that gets destroyed? Is it the physical body? Am I just the physical body? Do I have any other dimension? Yes, the mental dimension is there, which is also tangible, which is in our experience. And then actually they went a little deep on how the mind works, what is the source of mind. And then they found it is the ego. And beyond that, Sri Aurobindo said that actually you need to go beyond the self. He meant the self, this limited a little individuality, not the supra. Limited self, limited individuality, ego sense. You transcend that. Beyond life actually the perfection. And they have found it out. For that actually you need to turn inward. The yoga actually is a means to achieve that spiritual perfection. And you just see the impact
and the greatness of these people, during their lifetime, they don't create that much of impact because people, they don't understand. If God comes in our midst, if a yogi comes, if a mystic comes in our midst, we won't be able to recognize. Even now we will not be able to recognize because we think he is a non-achiever. Because he is subject to sciences. What is happening inside that particular human being, we cannot gauge, we cannot understand, we cannot grasp unless we have the same state of mind. Unless we are also similarly evolved. Swami Vivekananda, that's why says, God understands God. Grandeur appreciates grandeur. So to understand God, you need to be God. To understand a yogi, you need to be yogi. To understand a mystic, you need to be a mystic. If you are a materialist, you can't understand yogi because your idea of success in life is to accumulate wealth, to wield a position of power. When you are in that state of mind, your role model will naturally be another rich man or somebody actually who is holding a big position of power in the society. So you can't have a yogi as your role model. Only when death becomes an issue for you and when you want to know the mystery of death, then actually you will ponder deep on the nature of existence and then you want to study yourself. అందుకని మన సంస్కృతిలో స్వాధ్యాయానికి చాలా పెద్ద పీట వేశారు. స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్క్రిప్చర్స్ చదవటం కాదు, పుస్తకాలు చదవటం కాదు, మనల్ని మనం అధ్యయనం చేసుకోవటం. ప్రతి మనిషి కూడా తనను తాను అధ్యయనం చేసుకోవడానికి పూనుకున్నప్పుడు మనం ఈ యోగుల్ని, మిస్టిక్స్ని అర్థం చేసుకోగలుగుతాం. బికాజ్ మనందరిలో కూడా సత్యం ఉంది కాబట్టి. మనల్ని మనం అర్థం చేసుకోకుండా, మనలో మనకు వెళ్ళకుండా, మనల్ని మనం చదువుకోకుండా, మనం ప్రపంచాన్ని ఎంత చదివినా, ప్రపంచం నుంచి ఎంత నేర్చుకున్నా అది కేవలం ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్ప మనకి రియల్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది మాత్రం రాదు. రియల్ సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే మరణం అనేటువంటిది అది మనం కనుక్కొని రహస్యంగా మిగిలిపోతుంది. ఆ రహస్యం మనకు తెలియనంత వరకు కూడా మనకి జీవితంలో వెలితి ఉంటానే ఉంటుంది. అందుకని మన వాళ్ళు, that's why I say India is a death-centric civilization in the sense that our people focused on death because they wanted to know the mystery of death, because they want to know life in its entirety. సో మరణం తర్వాత లైఫ్ డెత్ అనేటువంటి రెండు రిలేటివ్ టర్మ్స్, ఈ రెండింటికి అవతల ఇమ్మోర్టాలిటీ ఉంది, అమృతత్వం ఉంది అని చెప్పి తెలుసుకున్నటువంటి మహాయోగుల్లో శ్రీ అరబిందో అగ్రగణ్యులుగా పేర్కొనవచ్చు. ఇండియా ఇన్ ద లాస్ట్ సెంచురీ, 19th century has produced some of the and great saints and sages, Sri Vivekananda, Sri Ramakrishna Paramahamsa, and later on the first half of the 20th century, Sri Ramana Maharshi, Sri Aurobindo, all these great sages. అందరూ ప్రపంచానికి పరిచయం అయి ఉండకపోవచ్చు, బట్ పరిచయమైన వాళ్ళలో మనకి కాన్స్పిక్యూగా కనపడుతున్నటువంటి వీళ్ళు. అండ్ శ్రీ అరబిందోస్ వైఫ్ శ్రీ మృణాళిని దేవి, షీ కేమ్ టు హోలీ మదర్ శారదా దేవి. When Sudhira Bose, she brought Mrinalini Devi because she was in distress because her husband actually left her to Holy Mother Sarada Devi. When Sri Aurobindo heard this, he said, "Na prameyam ledu, ama she found such a great spiritual refugee in Holy Mother Sarada Devi. ఆమెను అక్కడికి తీసుకువెళ్ళటంలో, ఆమెను అక్కడ పరిచయం చేయటంలో నా ప్రమేయం ఏం లేదని చెప్పారు ఆయన." So he was happy that his wife had sought shelter at the feet of Holy Mother Sri Sarada Devi. You all know actually he had great regard for Vivekananda, and he said that Vivekananda visited him in Alipur jail, and he said for 15 days Vivekananda talked to him actually, he heard the voice of Vivekananda in Alipur, and probably that was the turning point in his life. He had received an inner call, and thereafter actually after coming out from the jail, he came down to Pondicherry and spent the rest of his life there. So the thing actually is, what is this Superman? This is a very, very, very beautiful word, very appealing and very attractive. Man becoming Superman, woman becoming Superwoman, let us say. So, what is this Superman? If you transcend the mind, if you come out of the slavery of the mind, you go beyond Maya, you will attain to that Supermanhood. ప్రతి మనిషి కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పారు ఆయన. ప్రపంచాన్ని మాయ అని చెప్పి ప్రపంచం నుంచి విత్తుడు రావటం కాకుండా యాక్షన్ మధ్యలో ఉండి, he has been greatly inspired by భగవద్గీత అండ్ ఉపనిషత్స్. భగవద్గీత ఉపనిషత్స్ చదవటం ద్వారా, వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఆయనకి ఆ మిస్టికల్ అవుట్లుక్, ఆ అప్రోచ్ వచ్చింది. సాధనకు ఉపక్రమించిన తర్వాత వాట్ ఎవర్ హీ హెడ్ రిటన్, హీ రోట్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ mere intellectual assertions. He wrote from his own experience. That is the difference between the Eastern philosopher and the Western philosopher. Eastern philosophers, they arrived at truth by their own experience. The Western philosophers, they were armchair philosophers, they are known as. So they would sit in a chair and they would think something and then actually they write philosophy.
Okay, they would never bother to transcend the mind to go deep into themselves. That kind of strength they never had. So Sri Aurobindo could not read one single page from Kant, German philosopher, because he could understand, but after reading 2 lines, that this is an armchair philosopher, nothing, not worth reading. But he could read Plato, because Plato had experienced the truth. Plato, Socrates, and Aristotle, these Greek philosophers. That was a glorious period in Greek, and afterwards, never it happened. వాళ్ళ తర్వాత ఎప్పుడు కూడా యోగులు ఆ కల్చర్లో పుట్టలేదు. మన భారతదేశంలో మాత్రం ఉపనిషత్తు పీరియడ్ ఆన్వర్డ్స్ నుంచి మనం పూర్తిగా విదేశీ దాస్యంలో ఉన్నప్పుడు కూడా యోగులు ఋషులు పుడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఈ విజ్డమ్ ఇస్తూనే వచ్చారు. సో ద గ్రేట్ బుక్స్ యాక్చువల్లీ ద క్లాసిక్స్ దట్ శ్రీ అరబిందో హ్యాస్ రిటన్, లైక్ Life Divine, Integral Yoga, Synthesis of Yoga, and also the last book I think he has written, the epic poem Savitri. I think he has worked 20 years on that great book. Really an epic poem. It's 24,000 verses, I believe. Yeah, 24,000 verses. And what a scholastic expression. What an intellectual output. Went on writing and writing and writing after having deep insight into the truth. Such a prolific writer, such a great genius, intellectual genius. Vivekananda only spoke and spoke and spoke. Sri Aurobindo wrote and wrote and wrote. Not easy to write like that and to write from his own experience. In fact, in 1943, they recommended him for Nobel Prize for his actually spiritual contribution and also for his intellectual contribution. And unfortunately, the Nobel Committee could not honor themselves by honoring this great sage. The problem, ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఈయన రాసింది వాళ్ళకి అర్థం కావాలి కదా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే. దట్ ద నోబెల్ కమిటీ డిడ్ంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇంటలెక్ట్. మనకి ఎప్పుడు వస్తుందండి నోబెల్ ప్రైజ్? మన కంట్రిబ్యూషన్ వాళ్ళకి అర్థమైనప్పుడు. మన కంట్రిబ్యూషన్ అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి కదా. దే నెవర్ హ్యాడ్ దాట్. బట్ ఎనీవే, వీ డోంట్ నీడ్ సచ్ ప్రైజెస్ యాక్చువల్లీ. అవర్ యోగీస్ ఫార్ ట్రాన్సెండ్ దాట్. Rather it's an insult, in my opinion. A Nobel Prize వస్తేనే వీళ్ళకి రికగ్నైజేషన్ వచ్చినట్లు కాదు. They will actually, their work, their life will assume real momentum posthumously after their death. So 150 years actually ఇప్పుడే మొదలైంది, in my opinion. It will catch momentum in the years to come. ఎందుకంటే వాడు సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఈ యోగీస్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, బికాస్ దే స్పోక్ అబౌట్ ద ట్రూత్. ఇప్పుడు రామకృష్ణ మిషన్ అవసరం లేదు వివేకానంద ప్రాపగేట్ చేయడానికి. Ramakrishna mission may not be there after a few hundred years, maybe another 100 or 200 years. But Vivekananda's legacy will continue. Legacy will persist. బుద్ధుడి యొక్క ఆర్గనైజేషన్ 700 years, 600 years తర్వాత లేదు. But his life and message continues, and it will continue for years to come. For millennia to come it will continue, because they spoke about the truth. That is the power of truth. ఏ యోగిని కూడా మనం కంటెంపరీగా వాళ్ళ జీవిత కాలంలో గుర్తించలేము. డెఫినెట్గా ఇట్స్ నాట్ ఈజీ. మనకు ఆ లెవెల్ వచ్చేంతవరకు మనం ఇంకో మనిషి అనుకుంటాం వాళ్ళని కూడా. అందుకనే బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ శ్రీ అరవిందులు అన్నారు, ఎవరు కూడా నిజంగా బయోగ్రఫీ రాయలేరు అన్నారు. ఎందుకంటే ఆ బయోగ్రఫీ రాయడానికి ఆ వ్యక్తి యొక్క ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ని ఇంకో వ్యక్తి అర్థం చేసుకోవాలి. అది సాధ్యపడదు. ఆ ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ఆ వ్యక్తికే తెలుస్తాయి. బికాజ్ యూ కెనాట్ క్యాప్చర్ దెమ్ విత్ యువర్ వర్డ్స్. దోస్ ఆర్ సచ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ కానీ పొందాలి. కాబట్టి నెవర్ యూ వుడ్ బి ఏబుల్ టు వెర్బలైజ్ దెమ్, never you will be able to put it into words, and so it is not possible to convey that to others. So all these mystics advise actually to go deep into one's own self. మనలో మనం వెళ్ళి అంత పరిశోధన చేస్తే, స్వాధ్యాయం చేసుకుంటే సత్యం మనకి ఆవిష్కృతం అవుతుంది. అందుకని మన పాత గురించే మనకి చెప్పగలుగుతారు. అలా మనకి పాత గురించి చెప్పి సూప్రా కాన్షియస్నెస్ అంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి మానవాళి ఇవాల్వ్ అవుతుందని శ్రీ అరవిందో వారు ఆశించారు. He had that hope, but then if you see, the world has become more materialist, right? Why? Because we have neglected the teachings and writings of these sages. అది ఎందుకు జరిగిందంటే, శ్రీ అరవిందో వారి యొక్క ఫాదరు ఈ కన్సిడర్, మీరు ఇప్పుడు ఇందులో కూడా చూశారు, బ్రిటిష్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ as superior to India's culture. ఆయన ఎందుకు వాళ్ళ పిల్లల్ని అమెరికా, లండన్ పంపించి అక్కడ చదివించారు. భారతదేశంలో చదివితే భారతీయ సంస్కృతి నిలబడుతుంది, భారతీయ సంస్కృతి ఇన్ఫీరియర్. ఓకే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే దే ఆర్ సుపీరియర్ టు అస్ ఇన్ కల్చర్ ఆల్సో. సో హిస్ ఫాదర్ కృష్ణధన్ ఘోష్ ఈ సెండ్ చిల్డ్రన్ టు లండన్. బట్ ఫార్చునేట్లీ
the son actually had a different take on Indian culture. He knew after seeing London, probably he understood that Indian culture actually is far superior, far outweighs the Western culture. And Sri Aurobindo said, after when he landed in India, when he returned from London, and he experienced a great peace of mind. Probably after that it did not last with him for long years because he participated in revolution movement and other things, and again actually he withdrew. But when he landed on the soil of India from London, he experienced and felt a great joy and great peace. Okay, because he could understand the difference between that civilization and this civilization. వివేకానందాన్ని కూడా ఆయన పాశ్చాత్య దేశాల్లో ఆయన వేదాంతాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఒక పాశ్చాత్య వనిత అడుగుతుంది, స్వామీజీ ఇన్ని రోజులు మీరు వేదాంతాన్ని ఇక్కడ మాకు చెప్పి మళ్ళీ మీ మాతృదేశానికి వెళుతున్నారు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నౌ, హౌ డూ యూ ఫీల్ నౌ? అండ్ దెన్ స్వామీజీ చెప్పారు, అమ్మా నేను మీ దేశాలకు రాకముందు మా దేశాన్ని ప్రేమించాను, ఫర్ మీ నౌ ద వెరీ ఎయిర్ ఈజ్ సేక్రెడ్, వెరీ డస్ట్ ఈజ్ సేక్రెడ్. ఎందుకంటే భారతదేశం ఒక గొప్పతనం ఆ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆ నాగరికతను చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది ఋషులకి యోగులకి. ఇక్కడ ఉన్నసేపు మనం ఇమాజినేషన్ ఉపయోగించాలి, కానీ వాళ్ళకి ఇమాజినేషన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ అక్కడికి వెళ్ళి చూశారు కాబట్టి ఆ నాగరికతని. ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ దే కుడ్ డిజర్న్ అండ్ దే కుడ్ అండర్స్టాండ్ బెటర్ ఆఫ్టర్ సీయింగ్ దోస్ సివిలైజేషన్స్. ఎంత తేడా ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది ఈ మనుషులకి ఆ మనుషులకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్. They're all pure materialists. We're all actually basic mysticism, spirituality మన బ్లడ్లోనే ఉంది. అయితే we never celebrated it with great any sense of pride. We never celebrated our glory, our wisdom, our spiritual heritage with any sense of pride post independence. ఇంతమంది ఋషులు మునులు సేజెస్ వాళ్ళు రాసినటువంటి టీచింగ్స్ కానీ వాళ్ళ లైఫ్స్ కానీ ఎక్కడ ఎడ్యుకేషన్ కరికులంలో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఆఫ్టర్ 1974 కాన్స్టిట్యూషన్ సెక్యులర్ అని పదం పెట్టిన తర్వాత ఇంక మన మరణ శాసనం మనమే రాసుకున్నాం ఫ్రాంక్. అండ్ ఆల్సో బై రైటింగ్ దిస్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ ఒక లై అనమాట. మనకి మనం ఒక అబద్ధం చెప్పుకొని ఆ అబద్ధంలో బ్రతకడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం. ఈ స్పిరిచువల్ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి, ఇలాంటి యోగుల్ని మునుల్ని ఋషుల్ని మనం పరిచయం చేయలేదు కాబట్టి, స్పిరిచువాలిటీ పక్కన పెట్టాం కాబట్టి, ప్యూర్ మెటీరియలిజం వెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంత కరప్షన్ వచ్చింది ఈ సొసైటీలో టుడే. పోనీ మెటీరియలిస్టిక్ అయినా వాళ్ళలాగా డెవలప్ అయ్యామంటే లేదు, వాళ్ళకన్నా 30-40 సంవత్సరాలు వెనకే ఉన్నాం. ఓకే, ఒకవేళ మనం డెవలప్ అయినా కూడా అది మరణ శాసనమే, ఎందుకంటే ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఏది మిగలదు. ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్ ఒక అమెరికాలో ఉన్నటువంటి మెటీరియల్ డెవలప్మెంట్ ఇండియాలో తీసుకొస్తే భవిష్యత్ తరాల వారికి ఏమి వనరులు మిగలవు. ఇంకొకటి ఇక్కడ ఇప్పటికే ఆ లెవెల్ ఆఫ్ మెటీరియల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తీసుకురాకపోయినప్పటికీ కూడా ఇంత కరప్షన్ వచ్చింది. ఒకవేళ ఆ లెవెల్ ఆఫ్ మెటీరియల్ స్టాండర్డ్ కనుక తీసుకొచ్చాం అనుకోండి ఇక్కడికి, ఇంకా మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఏమి ఉండవు మనిషిలో. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందుకని మహాత్మా గాంధీ కూడా అన్నారు, వన్ మ్యాన్స్ ఫుడ్ ఇస్ అనదర్ మ్యాన్స్ పాయిజన్, డోంట్ ఇమిటేట్ దెమ్. దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ డజంట్ సూట్ ఇండియా. ఇండియా యాక్చువల్లీ డిఫరెంట్ సివిలైజేషన్. బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ద పీపుల్ హూ కేమ్ టు రూల్ దిస్ కంట్రీ did not understand the greatness and glory of this civilization, the heart of this civilization, the core of the civilization of spiritual values, and we pay a heavy price for that. At least it's time now, as we are celebrating the 150th birth anniversary of the great yogi Sri Aurobindo, that we improve our understanding of our own culture and our own civilization in the light of teachings of these masters. వీళ్ళని చదవకపోవటం వల్ల మన నాగరికత మనకు అర్థం కాలేదు. అందుకనే చెప్తాను, వాళ్ళ ఫాదర్ ఎథీస్ట్ అయినప్పటికీ కూడా, వాళ్ళ ఫాదర్ బ్రిటిష్ కల్చర్ సుపీరియర్ అయినప్పటికీ కూడా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ శ్రీ అరవింద వారి అమ్మ స్వర్ణలతా దేవి ఈయన కనకముందు ఆమెని కలకట్టా అవుట్స్కట్స్కి పంపించారు. ఎందుకంటే సిటీలో ఈ రణగొండ దోణులు ఉంటాయి కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే శ్రీ అరవిందో అని ఆమె గర్భంలో ఉన్నప్పుడు మేబీ బికాజ్ షీ కుడ్ హ్యావ్ మెడిటేటెడ్, షీ మైట్ హ్యావ్ మెడిటేటెడ్ దే, షీ హ్యాడ్ ఎ వెరీ కంటెంప్లేటివ్ లైఫ్ షీ కుడ్ లీడ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ యోగి వాజ్ బార్న్. మేము ఆరిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే యోగులు కావాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ ఆధ్యాత్మిక సీడ్ పడాలి, ఆ బీజం పడాలి. అది పడాలంటే మాతృమూర్తులు అందరూ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, బిడ్డని తమ గర్భంలో మోస్తున్నప్పుడు కొంత ఆధ్యాత్మిక చింతన కలిగితే యూ విల్ హ్యావ్ యాక్చువల్లీ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళ కుటుంబంలో ఈయన ఒక్కడే అంత గొప్ప యోగి ఎందుకంటే వాళ్ళ అమ్మ అవుట్స్కట్స్లో ఉండి చాలా ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం దొరికింది. ప్రాబబ్లీ యాక్చువల్లీ that because she could contemplate on herself, she could turn inward and she could produce this yogi in spite of being given a Western education, and he could turn towards India's spirituality. Upbringing, completely different upbringing, right? Ayana kuda the Western culture did not fascinate him because the spiritual seed that he had inherited from his mother was so great that did not actually allow him to subscribe hook, line and sinker to the Western culture and civilization and their values.
And so he came back to India and became a great yogi. And he has passed on a great legacy to us. And that is such intellectual, spiritual, and literal legacy. And we have not explored even 1% of that legacy. 1% కూడా నేను మేడం లాస్ట్ టైం మఠానికి వచ్చినప్పుడు చెప్పాను, అమ్మ వై యూ షుడ్ సెలబ్రేట్ ప్రైవేట్లీ లైక్ దిస్, all India must be celebrating this yogi and it's the responsibility of the government to do that. Why we should celebrate such a yogi privately even now? It's a responsibility of the entire government. మనం చేస్తే ఎంత చేయగలుగుతాం? స్మాల్ స్కేల్లో చేయగలుగుతాం. గవర్నమెంట్ టేకప్ చేస్తే హోల్ కంట్రీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంత యువత ఉన్నారు. ఆయన 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా అన్న ఏం చెప్పారు ఈ యోగి, ఏం చేశారు, వాట్ ఈజ్ లైఫ్ అండ్ మెసేజ్ తెలుసుకోవడానికి మనం ఉపక్రమించకపోతే వాళ్ళకి నిజమైనటువంటి ట్రిబ్యూట్ పే చేసినట్లు కాదు. So you have to pressurize the government also, you have to give a representation. I heard actually you are doing it, but you have to pressurize them. వాళ్ళకి ఒక్కోసారి ఎందుకంటే అక్కడ ఈ అధికారులు వాళ్ళందరూ బికాస్ దే ఆర్ సో ప్రీఆక్యుపైడ్, దే ఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్, దే డోంట్ ఈవెన్ నోటీస్ దీస్ థింగ్స్. సో యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ ఇష్యూ టు ద నోటీస్ అండ్ దట్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఇన్ ఎ గ్రాండ్ వే ద 150th birth anniversary of this great sage, yogi and great son of Mother India, a fearless patriot, a yogi mystic par excellence. And his legacy is so rich. ఈవెన్ యాక్చువల్లీ లిటరరీగా చూసినప్పటికీ కూడా, ఇంటెలెక్చువల్గా చూసినప్పటికీ కూడా, సరే ఆయన స్పిరిచువల్ మిస్టికల్ ఇన్సైట్స్ వీ డోంట్ అండర్స్టాండ్ అన్లెస్ వీ ఎక్స్పీరియన్స్ దామ్. ఓకే, మనం అంతర్ముఖం అయ్యి మనం కొంచెం యోగంలోకి వచ్చి మనం సాధన చేస్తే తప్ప ఆయన యొక్క స్పిరిచువల్ డెప్స్కి మనం అర్థం కాకపోయినా అట్లీస్ట్ ద ఇంటెలెక్చువల్ కంట్రిబ్యూషన్ ఇస్ సో ఫినామినల్. చాలా కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ ఉంటే తప్ప అర్థం కావు. And also, in order to read between the lines, you need to be a concentrated human being. You need to have that right attitude and meditation bent of mind ఉండాలి. వీళ్ళని కనుక్కోవాలని, అర్థం చేసుకోవాలంటే కేవలం ఒక పుస్తకాన్ని మనం నావెల్ చదివినట్టు చదివితే అర్థమయ్యేటువంటి పుస్తకాలు కావు, బికాస్ దేర్ ఆర్ మిస్టికల్ ఇన్సైట్స్ ఆఫ్ ద గ్రేట్ సేజ్. సో ఆన్ దిస్ గ్రేట్ అకేషన్, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ టైమ్ లెఫ్ట్, ఐ థింక్ ఐ విల్ కంక్లూడ్. We shall try to, we can take a pledge. Everybody, every one of us who are here, present today. So I will read the next 1 year something from this great mystic's teachings. So I think that is the best way to pay our tribute to this yogi, poet, philosopher and mystic par excellence. And I will just conclude just saying one thing about Sri Aurobindo's greatness, the yogi's greatness. ఆయన లండన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ సఫిషియెంట్ డబ్బులు పంపించేవాడు కాదు. వాళ్ళ ఫాదర్ వీళ్ళు చాలా ఎక్స్ట్రా వ్యాగెంట్గా ఖర్చు పెడుతున్నాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి డబ్బులు సరిపోలేదు, ఆయనకి వాళ్ళ బ్రదర్కి మన్మోహన్ ఐ థింక్ ఘోష్. సో సరిపోయినప్పుడు మన్మోహన్ ఈ ఫెల్ట్ కొంచెం అరవిందుల వారు కొంచెం కన్జర్వేటివ్గానే ఉండేవారు, కొంచెం పొదుపుగానే వాడేవారు. బట్ మన్మోహన్ ఘోష్ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ది కంఫర్ట్ అండ్ ఫెసిలిటీస్. సో హీ would go to a boarding house and there he would stay and spend money, borrowing money. And also there was a darji, there was a cloth supplier, he used to supply good clothes to them and both of them had taken them from him. ఆయన అప్పిచ్చేవాడు, అప్పు తీసుకున్నారు. తర్వాత నేను ఇండియా వచ్చేసారు, అప్పు తీర్చలేదు. ఆయన ఇండియా వచ్చేసారు ఎందుకంటే ఆయనకి డబ్బులు ఛార్జ్ చేశారు, ఆయనకు తెలుసు. సో దాట్ మ్యాన్ హూ సప్లైడ్ క్లోత్స్ యాక్చువల్లీ అప్రోచ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో బ్రిటిష్ వాళ్ళు వ్యాపార దృక్పథం ఎలా ఉంటుందంటే, కస్టమర్ ఎక్కడికి పోయినా, భూమి ఏ మూలకు పోయినా కస్టమర్ వదిలిపెట్టరు కనుక అప్పుంటే. సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, సో దే రిమైండ్ హిమ్ ఆఫ్ దట్, బట్ హీ పేడ్ ఓన్లీ half and 4 pounds he kept for himself because he charged him exorbitantly. And King of Baroda, Gaikwadji, he interfered and said, no, Aurobindo, you paid back, pay all the money back. It doesn't matter even he has exploited you and I charge you to double the real cost of the clothes. So he had paid all the amount back after coming back here, right? So there's a small incident, there are many such incidents, wonderful incidents. The problem ఏంటంటే, ఒకరోజు I think he himself said, ఆయన టేబుల్ మీదనో ఇంకొకరి టేబుల్ మీదనో, వాడు బ్రదర్ టేబుల్ మీద అనుకుంటా, వాడు బ్రదర్ టేబుల్ మీద ఇంగ్లీష్ పోయిట్ మిల్టన్ బుక్స్ ఉండేవి. మిల్టన్. సో అన్ని మిల్టన్ బుక్స్ చూసి ఒక కమర్షియల్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఆ పుస్తకాలను చూసి, ఏంటా మిల్టన్లో నేను మీల్స్ దొరుకుతుందా, ఆయన వాళ్ళని ఫుడ్ వస్తుందా,
So, somebody who is actually grossly materialistic and commercial in his outlook of life won't be able to appreciate these mystics and these great thought leaders and spiritual leaders. వాళ్ళు అర్థం కారు కూడా. ఎందుకంటే ప్రతీది కూడా మనకి ఇప్పుడు ఏ రోజు ఎలా అవసరమైందంటే, ఎలా అలవాటైందంటే మన భారతదేశంలో కూడా వీ హ్యావ్ ఇంపోర్టెడ్ దిస్ హార్డ్ నోస్డ్ ప్రాక్టికాలిటీ ఫ్రమ్ ద వెస్ట్, పర్టికులర్లీ ఫ్రమ్ అమెరికా. జీవితంలో వాళ్ళకి సక్సెస్ అంటే అవగాహన ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ ప్రాస్పరిటీ. ఇది ఉపయోగపడుతుందా, నాకు దేనికి ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడాలి, నాకు శారీరక సౌకర్యం అంటే విల్ ఇట్ ప్రొవైడ్ మీ సమ్ ఫిజికల్ కంఫర్ట్. అమెరికాలో ఏది కనుక్కోవాలన్నా, వాళ్ళు ఏది కొత్త తయారు చేయాలన్నా, ఏ ఎఫర్ట్ పెట్టినా ఏ ఉద్దేశంతో పెడతారంటే దీనివల్ల నాకు కాస్త శారీరక సౌఖ్యం లభిస్తుందా, విల్ ఇట్ ఎన్హాన్స్ మై ఫిజికల్ కంఫర్ట్ ఎ లిటిల్ మోర్ దాన్ వాట్ ఐ గెట్ నౌ, వాట్ ఐ హ్యావ్ నౌ. ప్రాక్టికాలిటీ, వాళ్ళ ఐడియా ఆఫ్ ప్రాక్టికాలిటీ. So then in such society, such culture will never be able to produce poets, will never be able to produce mystics, will never be able to produce yogis. ఆ కైండ్ ఆఫ్ యూటిలిటీ కనుక మన మైండ్లో ఉంటే, ఐడియా ఉంటే, నాకు శారీరక సౌఖ్యాన్ని ప్రొవైడ్ చేస్తే అది ఉపయోగపడుతుంది. అది సైన్స్, లేకపోతే అది సైన్స్ కాదు, అది ఫిలాసఫీ కాదు, అది స్పిరిచువాలిటీ కాదు. అక్కడ టైం వేస్ట్ చేయటం, అక్కడ టైం ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్. బట్ ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ హ్యూమన్ లైఫ్ టుడే, అమెరికానే ఉదాహరణకు తీసుకుందాం మనం. అక్కడ ఉన్నటువంటి ఆల్కహాలిజం, అక్కడ ఉన్నటువంటి డ్రగ్ అబ్యూస్ ప్రపంచంలో ఎక్కడ లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకైంది మరి? అంత ఎఫ్లూయెంట్ సొసైటీలో అలాంటి డిగ్రేడేషన్, డీజనరేషన్ ఎందుకు వచ్చిందంటే, వన్స్ యువర్ మైండ్ ఈజ్ సో ఫోకస్డ్ ఆన్ మ్యాటర్, ఓకే, ఇట్ గెట్స్ స్కాటర్డ్ అండ్ గెట్స్ డిసిపేటెడ్, అండ్ సో యూ కెనాట్ రియల్లీ హ్యావ్ పీస్ ఫ్రమ్ విత్ ఇన్. ఓన్లీ అన్ ఇండివిజువల్ హూ కుడ్ ఫోకస్ హిస్ మైండ్ విల్ హ్యావ్ గ్రేటర్ పీస్ అండ్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఫ్రమ్ విత్ ఇన్. వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ దొరక్క, ఎందుకంటే మైండ్ ఇక్కడ స్కాటర్ అయిపోయింది కదా, మ్యాటర్ మీద ఫోకస్ చేసి 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 చేసి, అండ్ సో ఆ ఫుల్ఫిల్మెంట్ ఎత్తుక్కుంటూ దొరక్క దే యాక్చువల్లీ గెట్ అడిక్టెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. ద వెరీ షాలో సివిలైజేషన్ ఇన్ దట్ వే. మన వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాడు ఏం చేశారంటే, ఇట్స్ నాట్ జస్ట్ ద మ్యాటర్. ఆల్ ద టైమ్ యూ కీప్ మెడిటేటింగ్ ఆన్ మ్యాటర్ అండ్ మైండ్ ఎక్వైజ్ ది క్వాలిటీస్ ఆఫ్ మ్యాటర్. ద క్వాలిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ జడత్వ, ఇన్సెన్షియన్సీ. జడమైపోతుంది మనసు కూడా. అదే నువ్వు చైతన్యం మీద, భగవంతుని మీద, ట్రుత్ మీద కాన్సన్ట్రేట్ చేసి రాత్రి మగళ్ళు ట్రుత్ గురించి ఆలోచిస్తే యూ ఆటోమేటిక్లీ యువర్ మైండ్ ఆల్సో ఎక్వైజ్ ది క్వాలిటీస్ ఆఫ్ చైతన్య, క్వాలిటీస్ ఆఫ్ కాన్షియస్నెస్, విచ్ ఇస్ బ్లిస్, విచ్ ఇస్ ఆనంద. సిస్టర్ నివేదిత, Vivekananda's English disciple, she made a great statement about Indian civilization, and she says, the simplicity of Indian home is a deliberate choice of a highly cultured mind. Why we keep our external things as simple as possible? ఎందుకు సింపుల్గా ఉండదలుచుకున్నాం అనుకుంటే, మ్యాటర్ మీద మనకు అంత ఫోకస్ లేదు కాబట్టి, మెటీరియల్ థింగ్స్ మీద, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు టర్న్ ఇన్వర్డ్ అండ్ టు హ్యాండిల్ ద మైండ్, టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద మైండ్. విల్ బి ఏబుల్ టు గో డీప్ ఇన్ టు అవర్ ఓన్ మైండ్, అవర్ ఓన్ బీయింగ్. అందుకనే డెలిబరేట్గా మన వాళ్ళు లైఫ్ని ఇక్కడ సింపుల్గా పెట్టారు. బట్ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనం అనుకున్నాం ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ, మనకి అంత ప్రాస్పరిటీ లేదు కదా, మనం ఇమిటేట్ చేసుకుంటూ పోతున్నాం. అది మనకి చాలా చాలా మరణ సదృశమైంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ డీజనరేట్. And also, even today actually we are talking about climate change and protecting the ecology and environment. Ecology, environment preserve చేయాలన్నా, మన వాల్యూ స్ట్రక్చర్ ప్రిజర్వ్ చేసుకోవాలన్నా, మనకి బెటర్ హైయర్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ పీస్ కావాలన్నా కూడా, the only way is we have to turn inward and become yogis, and we have to show this path to the rest of the world. India has a great responsibility on it now. India has to rediscover its yogis and mystics, at least on this great occasion of this great sage, great yogis 150th birthday anniversary. We should try to convey this message through his life and teachings. That should be our endeavor for the next 1 year. Thank you. I convey my sincere thanks to Madam for giving me this beautiful opportunity to share a few of my thoughts with you. May God bless you all. May Sri Aurobindo and Mother bless you all.